ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఇది బాధుడే బాధుడు. 50,000 వేసుకుంటే ½ లీటర్ మీ రక్తం తాగేసిన జలగా. జగనన్న అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అది అయిన తర్వాత పెట్రోల్ డీజిల్ బాధుడే బాధుడు. ఏమ్మా మోటార్ బైక్ ఉంటే ఒక విధానం, లేకపోతే ఆటో ఉంటే ఇంకోటి, కారుంటే ఇంకోటి. దీన్ని బట్టి చూస్తే 70 రూపాయలు పెట్రోల్ ఒకప్పుడు. ఇప్పుడెంత? 110. దుబ్బేసేదెంత? 40. 40 ఇంటూ 30 ఇంటూ 12 ఇంటూ 5 లెక్కేసారా తమ్ముళ్ళు? ఇంట్లో కూర్చొని కాగితం మీద పెట్టండి. 30 రూపాయలు 330,000 అయితే 0.3 లీటర్స్ మీ యొక్క రక్తాన్ని జలగన్న తాగేశాడు. ఇంకో పక్క మీరు ఒక పక్క చూస్తే అదనంగా పప్పు మీద, నూనె మీద, బియ్యం మీద ఇంటి ఖర్చులు ఎంత అవుతుందో లెక్కేయండి. ఇల్లు కడితే ఇసుక ఒకప్పుడు 1000 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఇసుక ట్రాక్టర్ 5,000. అవునా కాదా? 5,000 గాని కడితే ఒక ఇల్లు అయితే ఎంత అవుతుంది? కనీసం ఒక 50,000 అవుతుంది. అవునా కాదా? ఇసుకే 50,000 అంటే ½ లీటర్ జలగా మీ రక్తాన్ని తాగేస్తా ఉంది. అది కూడా లెక్కేయండి. సిమెంటు, స్టీలు. సిమెంట్ ఎవరిది? భారతీయ సిమెంట్. అక్కడ జలగం అలా తాగేస్తుంది మీ రక్తాన్ని. అది లెక్కేసుకుంటే ఒక ఇంటికి 1,00,000 రూపాయలు ఎక్కువైతే 1 లీటర్ నీ రక్తాన్ని జలగన్న తాగేశాడు. ఈ విధంగా మీరు చూసుకుంటే 5 లక్షలుగా అదనంగా నీ కుటుంబం ఖర్చు పెడితే 5 లీటర్ల రక్తాన్ని మీ రక్తాన్ని తాగాడు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. చెత్త మీద పన్నేశాడా లేదా? వృత్తి పన్నేశాడా లేదా? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాడా లేదా? అన్ని లెక్కేయండి. మీ మీద ప్రేమ ఉండి ఇవ్వడం లేదు. మిమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. అదే మరిగా నేను ఇప్పుడు లీటర్ల రక్తం చెప్పాను. 1 లీటర్ సమానం 1,00,000 రూపాయల భారం. ఇప్పుడు పూలు చెప్తున్నా మీ అందరికీ. పూలు చెప్పినప్పుడు రాష్ట్రంలో 10 లక్షల రూపాయలు అప్పు చేశాడు మీ అందరిపైన. 1,00,000 కుటుంబాలు వేసుకోండి. అంటే ఒక్కొక్క కుటుంబం మీద 10 లక్షలు అప్పు చేసిన దుర్మార్గుడు ఈ జగనన్న. అంటే కనీసం 8 నుంచి 10 లక్షలు మీ మీద భారం వేశాడు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి కడతాడా? నేను జగన్మోహన్ రెడ్డి అనడంలా జగన్ రెడ్డి, జగన్ రెడ్డి. ఎక్కడ చూసినా గన్ చూపించి బెదిరిస్తున్నాడు. అందుకే నేను అడుగుతున్నా, అప్పులు మీరు కడతారా ఆయన కడతారా? మీరే కడతారా? అవునా కాదా? కనీసం కుటుంబం పైన 6-7 లక్షలు అప్పు చేశాడు. అంటే 6-7 పువ్వులు మీ నెత్తిన మళ్ళా ఎక్కడికక్కడ 6-7 పువ్వులు మన మీద వేశాడు, భారం వేశాడు. అక్కడి నుంచి వస్తే మీకు పెన్షన్ ఇస్తున్నాడు. నేనున్నప్పుడు 200 రూపాయలు 2,000 రూపాయలు చేశానా లేదా అని మనం అడుగుతున్నా. ఈయనిచ్చిందంతా 1000 రూపాయలు.